మంత్రి పదవిపై గంపెడాసలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి షాక్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన మంత్రుల జాబితాలో ఆయన మొండి చేయి ఎదురైంది. దాంతో రాజగోపాల్ రెడ్డి లోలోపల రగిలిపోతున్నారు. ఉమ్మడి నల్గొండకు కాకుండా మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన వారికి అవకాశం ఇవ్వాలంటూ కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ జానారెడ్డి అధిష్టానానికి సూచించినప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ధర్మరాజుల ధర్మంలా వ్యవహరించాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే హాట్ కామెంట్స్ చేశారు. తాజా పరిణామాలు చూస్తే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కే అవకాశాలు లేనట్లే తెలుస్తోంది. దీంతో మరింతగా రాజగోపాల్ రెడ్డి రగిలిపోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. తదుపరి కార్యాచరణపై రాజగోపాల్ రెడ్డి దృష్టి పెట్టాడంటున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి అవకాశం కల్పించడం జరిగింది. అయితే మంత్రి పదవి ఆశించినటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశించినప్పటికీ ఆయనకు అవకాశం దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మంత్రి పదవులకు సంబంధించి ముగ్గురు పేర్లు ఏదైతే ముగ్గురు పేర్లను ఏదైతే ప్రకటించిన తర్వాత మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజగోపాల్ రెడ్డి కూడా ఎవరికి అందుబాటులో లేకుండా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అందుబాటులోకి రాకుండా ఉంటున్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో అయితే 2018 ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా మునుగోడు నుంచి గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగింది. బీజేపీ పార్టీలోకి వెళ్లడం జరిగింది. ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఏదైతే మళ్ళీ 2023 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామంటూ కూడా అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా కూడా ఆయన కొంత బయట కూడా తన అనుచరులకు కూడా చెప్పినట్టుగా కూడా ప్రచారం సాగింది. అయితే మొదటగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం తెలంగాణలో ఏదైతే బాధ్యతలు చేపట్టిన సమయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముందుగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ వర్గ విస్తీర్ణ సమయంలో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి వస్తుందని కూడా ప్రచారం సాగింది. 6 శాఖలకు సంబంధించి ఇంకా మంత్రి పదవులు రావాల్సి ఉన్న నేపథ్యంలో రేపు మాపు అంటూ కూడా కొంత కాలయాపన చేయడం, దీనిపైన అధిష్టాన పెద్దలు కూడా ఎవరికి ఇవ్వాలనే విషయంలో కూడా కొంత తర్జన పడ్డ పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ముగ్గురికి సంబంధించి మంత్రి పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, వారు ఈ రోజు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే మంత్రి పదవి ఆశించినటువంటి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మళ్ళీ మొండి చేయి చూపించడంతో ఆయన తీవ్ర నిరాశతోటి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు ఆయన అనుచర వర్గం కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డికి ఇస్తాన్న మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేయడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అయితే గతంలో మొన్న అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లడం జరిగింది. భువనగిరి పార్లమెంట్ ను ఖచ్చితంగా నువ్వు గెలిపియాలంటూ కూడా ఆయనకు కోరిన పరిస్థితి ఉంది. ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి హామీ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఖచ్చితంగా భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి మరి మాట్లాడిన పరిస్థితి. మరోవైపు నిన్న 2 రోజుల క్రితం ఆలేరు నియోజకవర్గంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పొగుడుతూ మాట్లాడిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే సామాజిక వర్గ పరంగా చూస్తే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలే మంత్రులుగా ఉన్నారు. మరో మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి
వాళ్ళలో రాజగోపాల్ రెడ్డి ఉండడం కూడా ఇటు 3 మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఒకే జిల్లాలో ఇస్తే కొంత రాజకీయం పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా కొంత విభేదించే అవకాశం ఉందనే నేపథ్యంలో కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో కొంత అధిష్టానం ఆలోచించిన పరిస్థితి. మరోవైపు ఇటు సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత జానారెడ్డి కూడా నల్గొండ జిల్లాకు మరో మంత్రి పదవి అవసరం లేదు, హైదరాబాద్ గాని రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మంత్రి పదవి ఇవ్వండి అంటూ కూడా అధిష్టానానికి లేఖ రాయడం జరిగింది. ఆయన రాసిన లేఖ విషయంలో రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే జానారెడ్డిని విమర్శించిన పరిస్థితి ఉంది. ఇలా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో ఇటు అడ్డు పుల్లలు వేస్తున్నారంటూ కూడా ఆయన కొంతమంది మీద అసహనం వ్యక్తం చేసినప్పటికీ కొద్ది రోజులుగా మాత్రం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు గాని నేతలు గాని మంత్రులతోటి ఇటు సీఎం రేవంత్ రెడ్డి తోటి కూడా దగ్గరగా ఉంటూ సన్నిహితంగా ఉంటూ వ్యవహరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉండబోతుందనే ప్రచారం సాగిన నేపథ్యంలో ఆయన జానారెడ్డిని కూడా స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కలిసి తనకు మంత్రి పదవి వచ్చే విధంగా చూడాలనేది కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటు ఈ రోజు ప్రకటించినటువంటి 3 మంత్రి పదవులకు సంబంధించి సామాజిక వర్గాల పరంగా ఇటు మాదిగ అలాగే బీసీకి సంబంధించి 3 కేటగిరీలకు సామాజిక వర్గాలకు సంబంధించి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇటు సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కూడా వీళ్ళు మంత్రి పదవులు 3 కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆశిస్తున్న నేపథ్యం ఒకటి. మరోవైపు ఇప్పటికే నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలే ఉండడంతో రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ థ్యాంక్ యూ.